సో ప్రజెంట్ నేను కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2కి 3కి మధ్యలో ఉండే పార్క్ దగ్గర ఉన్నా. సో ఈ పార్క్ పేరు ఏంటంటే నేతాజీ పార్క్. సో ఇన్ జనరల్గా మనం ఎక్కడ పార్క్స్కి వెళ్ళినా మనకి ఏం బోర్డులు కనిపిస్తాయి, దానికి సంబంధించిన టైమింగ్ బోర్డ్స్ కనిపిస్తాయి. మంచిగా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి కాబట్టి అవి ప్లక్ చేయొద్దు, ప్లక్ చేస్తే ఫైన్ ఉంటుంది అని చెప్తారు. లేదంటే ఎక్కడ స్ప్లిట్ చేయొద్దు అని ఉంటుంది. కానీ ఇక్కడ దానికి భిన్నంగా బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి కాలనీ వాళ్ళకి వచ్చింది. సో ఆ బోర్డుల గురించి నేను చెప్పుడు కాదు, ఒక్కసారి మీరు విజువల్స్లో చూడండి, ఆ తర్వాత కాలనీ వాళ్ళతో మనం మాట్లాడదాం. అంటే ఈ రోడ్ నెంబర్ 2 రోడ్ నెంబర్ 3 మధ్యలో ఉంది ఈ పార్క్ అని నేను ఎందుకు స్పెసిఫిక్గా చెప్పినానంటే, అటువైపు ఇటువైపు వందలాది హాస్టల్స్, చాలా మంది హాస్టల్స్ వాళ్ళు వస్తుంటారు అనమాట. సో ఇక్కడ పేరుకు మాత్రమే ఉంది కిడ్స్ పార్క్, కానీ అక్కడ ఎవరిని కూడా కిడ్స్ రాని పరిస్థితి. ఎందుకు రారంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకురారు. అసలు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు తీసుకురారు అంటే వాళ్ళకి టైం లేక కాదు, వాళ్ళకి టైం ఉంటుంది. పోనీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళని అయినా తీసుకొని వస్తారు. అంటే వాళ్ళు కూడా పిల్లల్ని తీసుకొని పార్క్లకు అడుగు పెట్టే సాహసం అస్సలే చెయ్యరు. ఎందుకు చేయరంటే ఆల్రెడీ మీరు అక్కడ ఇప్పటికీ ఆ బోర్డు చూస్తే మీకు అర్థమై ఉంటుంది, నో హగ్ అండ్ కిస్ అలౌడ్ ఇన్సైడ్ ద పార్క్ అని ఏకంగా బోర్డులు పెట్టుకొని అండ్ దానిపైన సైన్స్ వేసే పరిస్థితి వచ్చింది. అంటే ఈ పార్క్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేది ఒక్కసారి మనకే అర్థమవుతుంది అనమాట. సో ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటే ఈ పార్క్లో అట్లాంటి బోర్డ్స్ పెట్టుకుని ఉంటారు. సో ఈ పార్క్ గురించి వాళ్ళు స్ట్రగుల్ అయింది 1, 2, 3, 4, 10 సంవత్సరాలు కాదు, 22 సంవత్సరాలు కొట్లాడి కోట్లు మరి తెచ్చుకున్నారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్గా వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చే సిచ్యువేషన్ అయితే 0 అనే చెప్తున్నారు. సో అన్ని బోర్డులు పెట్టినా కూడా వీళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఒకసారి మాట్లాడదాం. సరే ఏంటి ఇన్ జనరల్గా మనకి ఎక్కడైనా పార్క్లకు వెళ్తే పూలు తెంపొద్దు, లేదంటే ఇక్కడక్కడ స్ప్లిట్ చేయొద్దు, లేదంటే మన ఉండే పెట్స్ని తీసుకురావద్దు, ఇట్లాంటి బోర్డ్స్ చూస్తాం. మీరేంటి ఇట్లా పెట్టుకున్నారేంటి? అయ్యా అదే కదా మా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ మా కళ్ళతో చూసినాయి, చెవులతో విన్నటువంటి ఆ చేష్టలను చూసి అలాంటి బోర్డ్స్ తయారు చేయవలసి వచ్చింది ఫర్ ది కపుల్స్. అంటే సో కాల్డ్ కపుల్స్, నాట్ ఎట్ కపుల్స్, వాళ్ళ కొరకు. కపుల్స్ అయినట్టుండి ఓకే, దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్ హియర్, లంగ్ స్పేస్ ఉంటుంది కాబట్టి గాలి పీల్చుకోవచ్చు, మామూలుగా జిమ్ ఉన్నది, జిమ్ ఆర్టికల్స్ ఉపయోగించుకొని ఎక్సర్సైజ్ చేయొచ్చు, హాయిగా ఈ పార్క్ను చూసి ఆనందపడవచ్చు. అలాంటి కాదు, ఈరోజు వస్తాడు రేపు కొత్తవాడు, ఇంకొకటి కొత్తవాడు, వాళ్ళు చేసే చేష్టలు అవన్నమ్మా. కాబట్టి ఇక్కడ ఈ హాస్టల్స్ కంట్రోల్ చేయనంత వరకు ఈ సిచ్యువేషన్ పోతలే మాకు. చాలా కష్టపడి పార్క్ తీసుకున్నారని విన్నాం. చాలా కష్టం, 1 కాదు 2 కాదు. మేము అప్పుడు ఒకటే బోర్ ఉండేది. అవును విన్నాము. పార్క్ మీరు సంపాదించుకోవడానికి పడ్డ కష్టం ఏంది, తర్వాత దీని డెవలప్మెంట్ కష్టం ఏంది అన్న కూడా మేము విన్నాము. ఇప్పుడు మీ మనవరాళ్ళనో మనమళ్ళనో ఇంట్లో ఎవరైనా పిల్లలనో తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది పార్క్లకి? లేదు, అస్సలు లేదు. తన ఇంట్లో 4 ఉన్నారు పిల్లలు, మనమరాళ్ళు. ఏమంటారు సార్ పిల్లలు వస్తే ఇది పిల్లల పార్క్, వాళ్ళకి ఏదో తప్పు చెప్పి నేనే బయటపడతామ్మా. ఇందులోకి పిల్లలు తీసుకొచ్చేటంత వాళ్ళ అదృష్టం లేదు, నేను చూపించే అదృష్టం వాళ్ళకి లేదు. ఎందుకంటే ఇక్కడ వచ్చి చూసేటాకల్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకమైన యాంగిల్స్ లో ఉంటారమ్మా. మెయిన్ పాయింట్ మీకు నేను మరి మరి చెప్పవలసిన అవసరం లేదు, ఆ బోర్డులను చూస్తే మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు చేసే శాస్త్రాల గురించి ఆ బోర్డులు ఏమంటే ఇట్లే కూర్చుంటారమ్మా. మనం అన్నా పోతున్నా లొల్లి పెట్టిన అందరు కలిసి 4 మధ్యన ఒక్కరు, 2 మధ్యన ఒక్కరు, వాళ్ళు చేసే పనులు అన్ని వెహికల్ చేస్తారు. ఇంకోటి తాగొచ్చుడు బోత్. చెప్పండి అమ్మా, ఇవన్నీ చెప్పకూడని ఉంటాయమ్మా. అందుకని అసలు పిల్లల్ని తీసుకొని వచ్చే పరిస్థితి లేదు. ఆడికి అయినా అక్కడ నుంచి మేమందరం ఏమనుకుంటున్నాం అంటే మేమొక్కరమే వస్తాం, మేమే వస్తాం. ఇంకా మీ సారు ఇంకా 10 మంది ఉన్నాం, 18 మంది ఉన్నాం. అందరం కలిసి అసోసియేషన్ వాళ్ళు వచ్చి కొంచెం వాళ్ళని బెదిరి కొంచెం కంట్రోల్ చేయగలుగుతున్నాం. కొంచెం అంటే 100కు 5% మాత్రమే, 90% మా నుంచి కావడం లేదు. ఆడికేమో చూద్దామని అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, ఆయన మీద అందరు కలిసి డాగులు వేస్తారు, ఎన్ని ఇవ్వడం అది ఇది అని. అంటే మేము ఆయనకు సపోర్ట్గా వచ్చి ఆయనకు సహకరిస్తూ మేము వాకింగ్ చేస్తూ చేసినట్టుగా చేస్తూ వాళ్ళని ఎవరన్నా విన్నేట 100లో ఒకరికి చెప్పినా కనీసం ఒక్కరన్నా మారతారన్న ఉద్దేశంతో, ఒక్కరన్నా మారతారన్న ఉద్దేశంతో వాళ్ళకి మంచి మాటలు చెప్తున్నాం అమ్మ, సాధ్యమైనంత వరకు. ధన్యవాదాలు. ఇప్పుడు అప్పుడు ఒకటే బోర్ ఉండే అమ్మాయి, అప్పుడు వాటర్కి చాలా ఇబ్బంది ఉండేది. ఉంటే ఏం చేసేదంటే ఇప్పుడు మిస్టర్ సాంబయ్య గారు దానికి ఇన్ఛార్జ్ ఉండి, అంటే అసోసియేషన్ తరఫునే
అన్నీ ఒక చిన్న లావు పైపులు ఎంత ఒక 20 మీటర్స్ ఉండేటువంటి అన్నీ కొనుక్కొచ్చుకున్నాం. కొనుక్కొచ్చుకొని అప్పుడు ఏం చేసేదంటే ఇంటికి 150 రూపాయలు వసూలు చేసేది. నీళ్లు ఉండేది, తర్వాత ఈ చెట్లకు నీళ్ళు పడడానికి ఒక వాచ్మెన్ పెట్టాం. ఆయనకు జీతం ఇవ్వాలి కాబట్టి ఎవరు ఇవ్వాలి? అసోసియేషన్లో అప్పుడు 100 రూపీస్ మెంబర్షిప్ ఫీజు, అది కూడా తక్కువ ఉండేది. అప్పుడు ఏం చేసినాం, ఇంటింటికి ఎవరైతే నీళ్ళు తీసుకుంటారో ఆ ఇంటికి 150 రూపాయలు ఒక్కొక్క లైన్కు. అప్పుడు ఆ లైన్ కూడా పైప్ లైన్ వేయించినాం. అప్పుడు కావ్య వాళ్ళ కార్పొరేటర్ గారు ఉన్నప్పుడు, అంతకుముందు ఆమె ఎవరు సామ్రాజ్యం గారు ఉన్నప్పుడు పైప్ లైన్ వేయించి బోర్ వాటర్ పెట్టేది, అయినా రాకపోవు. అప్పుడు ఏం చేసినామంటే ప్లాంటేషన్ చేస్తే ఎవరైనా కూడా మళ్ళీ చెట్లను నరకకుండా ఉంటారు. వేరే ఆకుపై కాదు, ఇది కమర్షియల్ కాంప్లెక్స్ కాదు. అప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అని బౌండరీ చుట్టూరుగా 2008-9లా మొత్తం ఈ చెట్లు నాటించినామమ్మా. అప్పటి నుంచి ఆ చెట్లు కూడా ఎట్లా అంటే ఒక 10 ప్లాస్టిక్ బిందెలు కొనిచ్చినాం ఆ వాచ్మెన్కు. ఎవరింట్లో బోర్ ఉంటుందో అవి పట్టుకొచ్చిపోయాలి నీళ్ళు. ఆయన అంత కష్టపడితేనే ఈ రూపానికి వచ్చిందమ్మా. ఫస్ట్ బేస్ ఏంటంటే లంగ్ స్పేస్ వరకు వి ఫైట్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ గ్రీన్ బెల్ట్. మనకు అదేంటి వాటర్ లేఅవుట్లో ఇచ్చారు. తర్వాత హౌసింగ్ బోర్డు లేఅవుట్ ఏం చేసిందంటే అది మార్చేసి సెకండ్ లేఅవుట్ ఇచ్చి కమర్షియల్ కాంప్లెక్స్ అని పెట్టారు. కానీ మా అసోసియేషన్ వాళ్ళం ఏం చేసినామంటే ఈ హౌసింగ్ అది వాటర్ వర్క్స్ దాంట్లోకి పోయి పెద్ద లేఅవుట్ అది తీసుకొచ్చి అది సబ్మిట్ చేస్తే అప్పుడు ఒక 2004లో మనం కేసేసి అంత కష్టపడ్డారు. అసలు ఈ పార్క్ పరిస్థితి చూస్తుంటే ఏమనిపిస్తుంది? అసలు ఇప్పుడు బాధ అనిపిస్తుంది, చూస్తుంటే ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లా 10 మంది కూర్చున్నాడు, ఇప్పుడు సీనియర్ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, 50 మంది వచ్చి కూర్చున్నారు, హాయిగా అనిపిస్తుంది. అరే ఎంత బాగా చేసినాం, హాయిగా ఉన్నది అన్నది. అట్లా ఈ బాధ అంటే ఏం చేసినా అంటే వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ కాబట్టి వచ్చి ఇదంతా చూడడం, చెక్ చేయడము. మార్నింగ్ వస్తాము, ఈవినింగ్ కూడా వస్తున్నాము. మొత్తం ఇది ఇప్పటి వరకు అయితే డిసిప్లిన్గా మెయింటైన్ అవుతుంది. తను ఎస్ఐగా రిటైర్డ్ కాబట్టి నేనేమో హెడ్ మాస్టర్గా రిటైర్. తను సారు జిహెచ్ఎంసీలో డిప్యూటీ కమిషనర్ రిటైర్, వారు వాటర్ వర్క్స్లో రిటైర్. ఇట్లా రిటైర్ అయినటువంటి పర్సన్సే రెస్పాన్సిబిలిటీగా ఉండి మొత్తం మీద అసోసియేషన్ నడిపించి పార్కును ఒక పద్ధతిగా 95% ఒక పద్ధతిగా తీసుకొచ్చింది. సో ఇదనమాట ఇందాక నేను ఎందుకు ఇక్కడ చాలా డిఫరెంట్గా బోర్డులు పెట్టిర్రు అనేది చెప్పిన దానికి ఇది పరిస్థితి. సో పార్కుని తెచ్చి కాపాడుకొని దానిపైన కేసు విన్నయి పార్కుని ఒక రూపానికి తీసుకురావడం కంటే కూడా ఇక్కడ ఉండే వెకిలి చేష్టలకి ఇంకా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. సో మరి దీనికి సొల్యూషన్ ఎవరు చెప్పాలి అనేది ఇప్పటికే తెలిసి ఉంటుంది. సో అట్లీస్ట్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ ఇంత చేసిర్రు అంటే అట్లీస్ట్ వాళ్ళ మాటని మనం రెస్పెక్ట్ చేసి మనపైన ఎంతో కొంత బాధ్యత ఉంటుంది అని మాత్రం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. మినిమం పోనీ వాళ్ళు చెప్పిన మాట ఫాలో కాకుండా అసలు సోషల్గా మనం బయటకు వచ్చినప్పుడు సొసైటీలో ఎట్లుండాలని మినిమం కామన్ సెన్స్తో అయినా బిహేవ్ చేస్తే చాలు అని నాకు ఈ పార్క్ వచ్చిన తర్వాత అర్థమైంది.